అందరికీ నమస్కారమండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు ఈ యొక్క ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి గాను ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. అయితే మనకి బోగస్ పెన్షన్‌లున్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారందరిని తొలగించడం అయితే జరుగుతుంది కదండీ! అయితే ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి కానీ, ఈ నెల పెన్షన్ సంబంధించి గాను అందరికీ వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ అడ్డదారిలో చాలామంది బోగస్ పెన్షన్‌కి వెళ్ళి వాళ్ళు సదరన్ సర్టిఫికేట్‌లో మార్పులు చేయించుకొని వాళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిని తొలగించాలని చెప్పేసి అధికారులను ఆదేశించడం అయితే జరిగిందండి. తర్వాత మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరూ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మళ్ళీ ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ మార్పులు చేయడం అయితే జరిగిందనమాట. ఆ మార్పులేంటి? ఇలా ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి మిత్రులారా. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు ముందుగా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ! ఇప్పుడు సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి గాను దాదాపుగా 1,00,000 మంది పైగా ఈ యొక్క పెన్షన్‌దారులైతే ఉన్నారనమాట. ఆ యొక్క పెన్షన్ సంబంధించి గాని రద్దు చేయాలని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి. దీనివల్ల చాలామంది అయితే పెన్షన్‌దారులైతే ఇబ్బంది పడుతున్నారు. అండ్ అలాగే చాలా వరకు కూడా ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి సంబంధించి మళ్ళీ మరొక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదేంటంటే ప్రస్తుతం వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే, ఈ యొక్క సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి గాని యథావిధిగా అధికారులు ఇవ్వాలని చెప్పేసి తెలపడం అయితే జరిగిందనమాట. అంటే ఈ యొక్క నెల పెన్షన్ సంబంధించి కానీ మీకెక్కడ కూడా ఆగవండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరైతే ఈ యొక్క పెన్షన్‌లని తీసుకోవచ్చనమాట. ఎవరికైనా రద్దు చేసినట్లయితే. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ సదరన్ సర్టిఫికేట్‌లో చాలామంది మార్పులు చేయించుకున్నారని చెప్పేసి వారిని గుర్తించడం అయితే జరిగిందనమాట. వారు మాత్రం తొలగించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుందండి వీటికి సంబంధించి గాను. అయితే ఈ యొక్క పెన్షన్ సంబంధించి కానీ చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి ఎవరికీ కూడా నష్టం కాకుండా ఉండాలని చెప్పేసి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను కీలక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందనమాట. దేశంలో ఎన్నడూ లేని విధంగా మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,000, రూ. 6,000, 10,000, 15,000 వికలాంగులకు ప్రతీదీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అయితే వీటికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా ఈ యొక్క బడ్జెట్ కేటాయించడం జరుగుతుందండి. 1, 2 తేదీలు ఎక్కడా కూడా ఆగకుండా ఇప్పటి వరకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందనమాట. మీకు ఇంతకీ వచ్చిందో లేదో కిందైతే కామెంట్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.